ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా మరి భారతదేశంలో అడుగు పెట్టబోతోందా? అందులోనూ ఆంధ్రప్రదేశ్లోకి రాబోతోందా అంటే అవుననేటువంటి సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. గత నెలలో అమెరికాకు వెళ్ళినటువంటి నారా లోకేష్ టెస్లా కంపెనీ ప్రతినిధులతో కలవడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు తమిళనాడు కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు ఈ కంపెనీని తీసుకెళ్లాలని తలుస్తున్నా కూడా ప్రధానంగా ఏపీ పైనే వాళ్ళు కూడా ఫోకస్ పెట్టినట్టు మనకున్న సమాచారం. టెస్లా అంటే అమెరికాకు వెళ్ళినప్పుడు టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అయితే తీర ప్రాంతం కలిసి వచ్చేటువంటి అంశమని, ఇక్కడైతే భూములు పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వారిని కన్విన్స్ చేసినట్టు మనకు తెలుస్తోంది. అలాగే అంతర్జాతీయ సంస్థ టెస్లా మరి ఏపీకి వస్తే మరిన్ని కంపెనీలు కూడా ఏపీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. సో గతంలో ఎవరైతే ఎంఓయూలు చేసుకుని ఉన్నామో పరిశ్రమలతో, అలాగే కొత్తగా మనం ఎవరితో మాట్లాడుతున్నామో వీరందరితో కూడా టచ్లో ఉండండి, వారితో నిరంతరం మాట్లాడుతూ ఉండండి, వారిని ఆకర్షించే దిశగా వాళ్ళకి ఎలాంటి రాయితీలు కావాలి ఏంటి అనేది చూడండి, పరిశ్రమలు ఇక్కడ పెట్టే విధంగా చేయండి, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి మనం అని ముఖ్యమంత్రి పదే పదే కేబినెట్ సమావేశాల్లో చెబుతూ ఉన్నారు. అలాగే అధికారులతో నిర్వహించినటువంటి సమీక్షలు కూడా ఆయన అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశాలు తీసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏపీలో కూడా ప్రధానంగా నాయుడుపేట మేనకూరు సెస్ దగ్గర కానీ, లేకుంటే శ్రీ సిటీ, అలాగే కృష్ణపట్నం పోర్ట్ కొత్తగా ఏర్పడేటువంటి క్రిస్ సిటీ ఇక్కడ కానీ ఈ ప్రాంతాల్లో 500 ఎకరాల భూమిని కేటాయించాలి అని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తోంది. మరి టెస్లా ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాలి. ప్రధానంగా వారిని ఆకర్షించే విధంగా ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో అయితే ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. వీరందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు అయితే ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా టెస్లా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన నెల్లూరు జిల్లా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు రావాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీని మీదే అందరూ కూడా దృష్టి సారించున్నారు. మరి కియా కోసం గతంలో జరిగినటువంటి పోటీ తెలిసిందే, అయినా కూడా కియాని తీసుకురావడంలో మరి సఫలీకృతులయ్యారు. ఈసారి కూడా ప్రభుత్వం టెస్లాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీకి అందులోనూ ఉమ్మడి నెల్లూరు జిల్లాకి తీసుకురావాలి అనేటువంటి విధంగా అయితే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సఫలీకృతం కావాలి. సో మనకు ఉండేటువంటి ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించాలి అంటే ఖచ్చితంగా అంటే ఉద్యోగాలు దొరుకుతాయి, అక్కడ పరిసర ప్రాంతాల్లో మిగతా వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం చేసేటువంటి ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తోంది సాస్. ఇది వాటి ప్రత్యేక కథనం. మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.